అయితే ఆ కథలో చిన్న నీతి చెప్పాలి. చెప్తారా? ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా పేదవాడు. ఒక భార్య రోజు దెబ్బలాడతాం, డబ్బులు సంపాదించారు. అయితే మధ్యలో ఎవరు లెక్కకూడదు, స్టూడెంట్స్ ఎవరు మధ్యలో ఏ స్టూడెంట్స్ లెక్కకూడదు. అర్థమవుతుందా? సరే, అదేంటండి ఆ భార్య ఏమందంటే, అయితే దేవుడికి వెళ్ళి తపస్సు చేస్తాను, నేను డబ్బులు తీసుకొస్తానంటే, అయితే కాన్సన్ట్రేషన్గా మీ బ్రెయిన్ గొడవ తప్పకూడదు. చూడాలి, అందరి పక్క చూడాలి. సార్ అట్లా చూసారు, అది కాన్సన్ట్రేషన్. ఎందుకంటే చెప్తున్నాం ప్రత్యేకంగా, కాన్సన్ట్రేషన్ పోకూడదు. మీ బుర్రంతా కేవలం టీచర్. నేను ఎక్కడ మంచి మాటలు చెప్తున్నా, చెడు మాట చెప్పాను చెప్పండి. మీకు నచ్చిన మాట ఒక మాట ఉందా? సినిమా బాగుంది, ఇక్కడ బాగుంది చెప్పండి. ఇక్కడే బాగుంది. సినిమాలో చూసి ఏంటి వస్తుంది చెప్పండి? కొట్టుకోవడమే, కత్తులతో కొట్టుకోనే, దాంతో కాల్చుకోవడమే, గ్రామంలో చచ్చిపోవడం, చంపుకోవడమే. మనకి నీకు వస్తుందా? ఏంటంటే మనం ఏం చెయ్యాలంటే మన జీవితాలు పనికొచ్చుగా చెయ్యాలి. మీ అమ్మ నాన్న ఆనందంగా ఉండాలా ఉందా చెప్పండి. మాట చెప్పండి. హ్యాపీగా ఉండాలా? మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, చెప్పండి. మాకు అమ్మా నాన్న ఇష్టం లేదు అన్న ఎవరైనా చేతులండి? అందరికీ ఇష్టం ఉంది సార్. ఎవరైనా ఒక్కరు అంటే ఏంటి చెప్పండి, అర్థం చెప్పండి. మీ అందరికి అమ్మ నాన్న ప్రేమ ఉంటుందా? ఎవరో చెయ్యాలి అంటే మీ అందరికి అమ్మ నాన్న ఇష్టమేనా? క్లాస్ క్వశ్చన్ వేస్తాం. మీ అమ్మ నాన్న సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి. చదవాలి. ఎలా చదవాలి? బాగా బుద్ధిగా, ఎంత బాగా చదవాలి? చెప్పలేనంత. స్కూల్కి పేరు తెచ్చి చదవాలి. ఓకే. ఉద్యోగం చేశారు, వ్యాపారం చేశారు అనుకోండి, ఎవరు సంతోషిస్తారు? మన అమ్మ నాన్న. అమ్మ నాన్న సంతోషిస్తారు. టీచర్స్ పేరు వస్తా సార్. అదే ఒక స్కూల్కి చెడ్డ పేరు తెచ్చారనుకోండి, ఎవరికి వస్తుంది? టీచర్స్కి వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఈ స్కూల్లో బాగా చెప్పట్లేదు. ఆ చెడ్డ పేరు తేకూడదు. ఓకే సార్. సో మీకు జాగ్రత్త. ఈ కథ అంతా చెప్పిన స్టార్ట్ చేయాలి చెప్పండి. ఇప్పుడు కథ మంచిగా ఆడిస్తాం. వెరీ గుడ్. సార్ జాగ్రత్త అంటున్నారు. ఆ భార్య ఏం చెప్పింది? ఆ కథ నుంచి తపస్సు చేయడానికి చెప్తారు. ఏమంటే దేవుడు వరం వస్తే ప్రత్యక్షమైతే మీరు గోలు డబ్బు కోరుకోండి అని చెప్పింది. ఈయన వెళ్ళి తపస్సు చేశాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం చెప్పాడు? 3 వరాలు ఇస్తానన్నాడు. నీకు ఏం కావాలి? ఒకటే వరం కావాలి, 3 వరాలు ఇస్తున్నాడు. అనేసరికి 3 వరాలు ఇచ్చేసరికి ఆడి ముక్కు చక్కగా లేదు, తప్పి ముక్కు ఊరంతా తింటున్నాడు, ముక్కు లేదని. గురువు గారండి నాకు ముక్కులు ఇవ్వండి అన్నాడు. అనేసరికి ఏమన్నాడు? మంచి ముక్కులు, ముక్కు అంటే మోసు, ముక్కు అంటే ఏంటి? మంచి ముక్కులు ఇవ్వన్నాడు గాబరకి. అనేసరికి దేవుడు ఒళ్ళు నిండా ముక్కులు ఇచ్చాడు. ఏదైనా ముక్కులు కదా, ఒళ్ళు నిండా ముక్కులు ఇచ్చాడు. అనేసరికి అయ్యో ఆ దేవుడు 3 వరాలు ఇచ్చింది కదా. అయితే ఏం చేశాడు? అయ్యో ఒంటిన్న ముక్కులు వచ్చింది, ఊరంతా అసహ్యంగా ఉంటుంది, తిట్టుకుంటారు నన్ను, ఒంటిన్న ముక్కులు, ఒళ్ళంతా ముక్కులు ఇచ్చాడు దేవుడు. రోడ్డు మీద వెళ్తే ఏమనుకుంటారు? ఆయన వెర్రలో చూస్తారా? ఎంత కర్రంతా పడతారా? నవ్వుతారా? ఒళ్ళంతా ముక్కులు అయిపోతాయి. ఆయన ఏం చెప్పాడు? దేవుడికి 3 కోరికలు ఇచ్చాడు కదా. దేవుడి కోరికలు ఏమనంటే నా ముక్కులన్నీ పోవాలన్నాడు. ఏమన్నాడు అంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి? మొత్తం ఈ ముక్కు నా ముక్కులని పోయాయి. ఎన్ని వరాలు పోయాయి? ఎన్ని వరాలు అయ్యింది? ఇంకెన్ని వరాలు ఉన్నాయి? ముక్కు లేదు, అసలు ముక్కు లేదండి. అప్పుడు ఏం చేశాడు? ముక్కు లేదు, నవ్వుతారు కదా. దేవుడు మళ్ళీ 3వ ఏంటి? బాబు నాకు నా ముక్కు మంచి ముక్కు ఇవ్వండి అన్నాడు. ఒక ముక్కు వచ్చి ఇది మళ్ళీ ఏమైంది? ఇది జరిగింది. అంటే దేవుడు మాయపోయాడు. ఇందులో మీకు ఏంటి అర్థం చెప్పండి. వేరే గుడ్. మీ అందరూ కాసేపు అత్యాస డబ్బులు ఏంటంటే ముక్కు కావాలి, గాబర్ అయిపోయాడు. ఆ అత్యాస మొత్తం పోయింది. ఏం దేవుడికి వెంటనే దేవుడు డబ్బులు కావాలి, నాకు 20 కార్లు కావాలి, 100 మేళ్ళు కావాలని ఇచ్చేస్తాడు కదా. ముక్కు కావాలన్నాడు, మొత్తం గాబర్ అయిపోయాడు. ఆ గాబర్ ఎందుకు చెప్తున్నాడు?
చదివితే మీకు ఫస్ట్ మార్కులు వస్తున్నాయి. ఏ క్లాస్ మార్కులు వస్తున్నాయి? క్లాస్లో టాపర్స్గా మీరు ఉన్నారు, స్కూల్లో టాపర్స్గా ఉన్నారు, హై స్కూల్కి వెళ్ళారు, కాలేజ్కి వెళ్ళారు, కాలేజ్ టాపర్స్ అయ్యారు, టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు, చదువులో జంప్స్ అయిపోయారు. కానీ భయంతో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, అన్ని సబ్జెక్టులు మీకు వచ్చు. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి సమాధానం క్వశ్చన్ వేశారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు, కానీ భయం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయారు. దీనివల్ల భయం. ఆ భయం పోయి కరెక్ట్గా ఆన్సర్ చెప్పేటట్టు మీరు మాట్లాడుకొని చాలా మంది బాగా చెప్పారు. ఎందుకు చెప్తానంటే ఒకసారి ఎర్రసామంతరాలు చెల్లిన ఊరు, ప్రైవేట్ స్కూలే ఎర్రసామంతరాలు. 800 మంది ఒక స్కూల్ ఉన్నారు, హై స్కూల్ వాళ్ళు. ఈ పక్కన వెస్టర్న్ స్కూల్ 800 మంది ఉన్నారు. 1600 మంది నేను చాలా వరకు రాలంటే 2 స్కూల్ కల్పించారు. మొత్తం గ్రౌండ్ అంతా 1600 కూర్చున్నారు. 2 మైకులు పెట్టారు, 40 మంది టీచర్స్ చుట్టూ ఉన్నారు. శ్రద్ధగా అందరూ బాగా వింటున్నారు. 2.5 గంటలు చెప్పారు. చెప్పిన తర్వాత నిలబడి మన ఎవరైనా నిలబడి ఈ 2.5 గంటల్లో మీకు అర్థమైంది ఒక వర్డ్ చెప్పంటే 1600 స్టూడెంట్లో ఒక్క స్టూడెంట్ ఒక్క ఆన్సర్ చెప్పలేదు. ఆఖరికి ఆ టీచర్స్ కొద్దిగా సిగ్గు ఫీల్ అయిపోయి ఆ స్కూల్ ఎస్పీఎల్ స్కూల్కి సిపిఎల్ ఉంటుంది ఎవరు ఎస్పీఎల్, ఆ ఎస్పీఎల్ సీట్ నిలబెట్టి చెప్పు అంటే నిలబడి బయట